జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రేవంత్ ను పొలిటికల్ హీరో చేయడానికేనా కేంద్రం అధికార దర్పంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకుంటుందా, లేక రేవంత్ రెడ్డి నిబంధనలు పాటించకుండా రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారా? ఇది నిజంగా పెట్టుబడుల పర్యటనేనా? కాంగ్రెస్ సమావేశాలు కలిపిన ఒక పార్టీ టూరా? లండన్ కు అనుమతించిన కేంద్రం అమెరికాకి ఎందుకు బ్రేక్ వేస్తుంది? ప్రోటోకాల్ పేరుతో కేంద్రం రాష్ట్రాల అధికారాలని నియంత్రిస్తోందా, కంట్రోల్ చేస్తోందా? లేకపోతే అనుమతి రాదని తెలిసే రేవంత్ ఈ షెడ్యూల్ పెట్టారా? అసలు కేంద్రం రేవంత్ ను అడ్డుకుంటోందా, లేకపోతే అడ్డుకున్నట్లు కనిపిస్తూ తెలంగాణలో ఆయన్ని పొలిటికల్ హీరోగా తయారు చేస్తోందా? ఒకే పరిణామం, రెండు కథనాలు, టూ స్టోరీస్. కేంద్రం అంటోంది రూల్స్, కాంగ్రెస్ అంటోంది రివెంజ్. ఇందులో నిజమెంత, రాజకీయం ఎంత? తెలంగాణ రైజింగ్ పేరుతో రేవంత్ రెడ్డి 10 రోజులు 10 days లండన్ అమెరికా టూర్ కు సిద్ధమయ్యారు. లండన్ కు కేంద్రం పచ్చ జెండా ఊపింది. అమెరికా పర్యటనకు మాత్రం రెడ్ ఫ్లాగ్, అనుమతి ఇవ్వలేదు. హార్వర్డ్, వర్జీనియా టెక్ వంటి విశ్వవిద్యాలయాలతో, యూనివర్సిటీలతో ఒప్పందాలు, తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ, పెట్టుబడిదారులతో సమావేశాలు, ఇది ప్రభుత్వం చెప్పిన ఎజెండా. కానీ న్యూయార్క్ లో కాంగ్రెస్ నాయకులతో మీట్ అండ్ గ్రీట్ కూడా షెడ్యూల్లో ఉంది. ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలో పార్టీ సమావేశాలేంటి? ఈ షెడ్యూల్ సీఎం స్థాయికి తగినట్టుగా లేదన్నది కేంద్రం అభ్యంతరంగా చెబుతున్నారు. ఇక్కడే ఒక అనుమానం మొదలవుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పుంజుకుంటున్న నేపథ్యంలో, సమయంలో ప్రజల దృష్టిని మళ్లించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కథనాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ మీద అసంతృప్తి పెరుగుతున్న సమయంలో కేంద్రం ఆయనకు బాధితుడి ఇమేజ్ ఇస్తోందా? విదేశీ పెట్టుబడులు తెస్తున్న తనను బీజేపీ అడ్డుకుంటోందని చెప్పుకోవడానికి రేవంత్కే ఈ వివాదం రాజకీయంగా ఉపయోగపడుతుందా, లేకపోతే కేంద్రం అనుమతి తీసుకోకుండా షెడ్యూల్ ప్రకటించడమే రేవంత్ చేస్తున్న తప్ప? రేవంత్ లండన్ వెళ్ళింది పెట్టుబడుల కోసమా, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కుమార్తె వివాహానిక? ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఇంత హడావిడి, ఇంతమంది వెంటెందుకు? ప్రజాధనం ఎలా ఖర్చవుతోందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. గతంలో కేజ్రీవాల్, మమతా బెనర్జీ, భగవంత్ మాన్ విదేశీ పర్యటనలకు కూడా కేంద్రం అనుమతి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది రేవంత్కే పరిమితమైన వివాదం కాదు. కేంద్రం చేతిలో విదేశీ పర్యటనల అనుమతి రాష్ట్రాల మీద రాజకీయ ఆయుధంగా మారుతోందా అన్నదే రియల్ క్వశ్చన్. కాంగ్రెస్ వాదన రాష్ట్రాభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. బీజేపీ వాదన రూల్స్ పాటించకుండా కాంగ్రెస్ డ్రామా చేస్తోంది. బీఆర్ఎస్ వాదన పెట్టుబడుల పేరుతో రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వెళ్ళకపోయినా అధికారుల ఒప్పందాల ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. కానీ సీఎం స్వయంగా వెళ్తే వచ్చే ప్రచారం, రాజకీయ క్రేజ్ వేరు. ఇప్పుడు పర్యటన రద్దయినా రేవంత్ కు అంతకంటే పెద్ద ప్రచారమే, పబ్లిసిటీ వచ్చింది. తెలంగాణను ఢిల్లీ తొక్కేస్తోందంటూ చెప్పుకోవడానికి కాంగ్రెస్ కు మంచి వెపన్ దొరికింది. తెలంగాణలో బీఆర్ఎస్ ను అడ్డుకోవడానికి రేవంత్ ను బీజేపీయే బలపరుస్తోంది అనే అనుమానాలకు కూడా ఈ పరిణామం బలం చేకూరుస్తోంది. అటు కేంద్రం ప్రోటోకాల్ అంటోంది, ఇటు కాంగ్రెస్ ఫెడరల్ స్ఫూర్తి అంటోంది, సామైక్య స్ఫూర్తి. కానీ సీఎం పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లాలంటే అడుగడుగున ఢిల్లీ అనుమతి ఎందుకు? అదే సమయంలో అధికారిక పర్యటనలో పార్టీ కార్యక్రమాల్ని కలపాల్సిన అవసరం రేవంత్ కు ఏమొచ్చింది? కేంద్రం దర్పం ప్రదర్శించిందా? రేవంత్ తప్పు చేశారా? లేక ఇద్దరూ కలిసి రాజకీయ లాభం కోసం వెతుక్కుంటున్నారా? దిస్ ఇస్ ద డౌట్. ఏది ఏమైనా పర్యటన మాత్రం ఆగిపోయింది. పెట్టుబడుల సంగతి పక్కకు వెళ్ళింది. రాజకీయ రగడం మాత్రమే మిగిలింది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు కాంగ్రెస్ మీద కోపాన్ని కేంద్రం తెలంగాణ మీద చూపిస్తుందా, లేకపోతే కేంద్రం వేసిన బ్రేక్ నే రేవంత్ తన రాజకీయ ప్రయాణానికి యాక్సిలేటర్ గా మార్చుకుంటున్నారా? దిస్ ఈజ్ ఆ స్క్రిప్ట్.